హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న చిన్నారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. అల్వాల్, ముసాపేట్ అలానే సర్కిళ్లలోని చెరువుల పూడికితీత పనులకు సంబంధించి ఒక కాంట్రాక్టర్కు రావాల్సిన ₹1,40,00,000 బిల్లులను క్లియర్ చేసేందుకు చిన్నారెడ్డి ఏకంగా ₹40,00,000 లంచం డిమాండ్ చేశారు. చివరకు 30 లక్షలకు బేరం కుదుర్చుకొని మొదటి విడతగా ₹15,00,000 తన కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు చిన్నారెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ను కూడా అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ వర్క్ అనేది ఒక 3 ఈ జోన్స్కి సంబంధించి అల్వాల్ సర్కిల్స్, అల్వాల్, కూకట్పల్లి అండ్ మూసాపేట్ ఈ సర్కిల్స్లోకి సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో అది రెగ్యులర్గా ప్రాసెస్ ప్రకారం మేము ఆ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతున్నామండి. ఎక్కడైనా కానీ తీసుకొని వీళ్ళిద్దరిని ఇప్పుడైతే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాము. మొదటి విడతగా 15 లక్షలు యాక్సెప్ట్ చేశారు. టోటల్ 30 lakhs డిమాండ్. 40 కానీ ఇనిషియల్గా 40 చేసినారు. 30 lakhs రూపీస్ ఏమో బేరం గురించి తక్కువ చేసినాడు. ఆ 30 lakhsలోంచి ఒకటేసారి అట్ ఏ టైం ఇవ్వలేనంటే ఒక 15 లక్షల రూపాయలు ముందస్తుగా ఈ పార్ట్ పేమెంట్ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా 30 lakhs. అదే కాంట్రాక్ట్స్ వర్త్ 1,40,00,000 వర్త్ కాంట్రాక్ట్ బిల్స్ పాస్ చేయడానికి అనమాట. లేదు, ఇది ముందు నుంచి జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ పైన 1 year పైనుంచి జరుగుతున్న బిల్స్ అవన్నీ అప్పుడు జరిగిన తర్వాతే బిల్స్ ప్రాసెస్ అవంతా జరుగుతూ ఉంటారు.